అబ్బా ఏమున్నాయిరా కార్ వచ్చేసి దిగబడ్డది. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఇప్పుడే జిమ్కి అయితే పోతున్నాం. ఈరోజు వచ్చేసి కొద్దిగా లేట్ అయింది. టైం ఎంత అవుతుందంటే 6:36 అయితే అవుతుంది. డైలీ 5:36కి పోయేటోళ్ళం ఆల్మోస్ట్. ఈరోజు హాఫ్ అన్ అవర్ 40 minutes లేట్ అయితే అయిందనమాట. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే బ్యాక్ సైడ్లో మీరు చూడవచ్చు విజయగాడ్ అయితే వస్తుండు జిమ్కి. బట్ జిమ్ ఏనికి కాదు, వీడియో షూట్ చేయడానికి అయితే వస్తుంది అనమాట. మన వ్లాగ్ షూట్ చేయడానికి వస్తుండు. అన్నోళ్ళు ట్రైనర్ అన్నోళ్ళు తీసుకోమని చెప్పారు వీడియోస్కి. సో ఈ రోజు నుంచి మన వ్లాగ్లో స్టార్టింగ్ పార్ట్లో మీరు జిమ్కి సంబంధించిన వీడియోస్ అయితే చూస్తారు. ఇప్పుడైతే ఫటాఫట్ జిమ్కి అయితే వెళ్ళిపోవాలి. లెగ్స్ వర్కౌట్. ఇప్పుడే గైస్ జిమ్ అయితే అయిపోయింది. అండ్ ఈరోజు వర్కౌట్ వచ్చేసి కడక్ అయితే అయింది. ఎట్లా అయిందిరా? ఫస్ట్ టైం జిమ్లో వ్లాగ్ అయితే షూట్ చేసినాం. అండ్ ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం. ఇంటికి పోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి అటుమని తీసుకోవాలి. ఆ తర్వాత ఎక్స్పెరిమెంట్ వీడియో అయితే షూట్ చేయాలి. ఎర్లీ మార్నింగ్ కొబ్బరి బొండ అయితే తాగుతున్నాము. అసలు వాటర్ ఆగిపోయేటోళ్ళం కానీ వాటర్ అయిపోయినాయి. వాటర్ ఉందామంటే మనసు వస్తలేదు. కొబ్బరి బొండ తాగుతున్నాం ఫస్ట్ టైం. పండుగ కూడా చాయ్ తాగుతాం, కొబ్బరి బొండ తాగుతాయిందిరా. సబ్స్క్రైబరా? సరేనా? మీదేనా షాప్? కొబ్బరి బొండాలు తాగుతున్నాం కదా, అన్న షాప్ ఓనర్ అట. వాళ్ళ పిల్లలు మన సబ్స్క్రైబర్స్ అట. చూడగానే గుర్తుపట్టండి. అబ్బా ఏమున్నాయిరా అన్న, మస్తున్నాయి కడక్. పొద్దుగా తాగేవారుక లేకుంటే ఫ్రెష్ అది తెలియదు కానీ కమ్మ ఉన్నాయి కదరా. ఎక్కడికి పోయినా కానీ ఇట్లా సబ్స్క్రైబర్స్ కలిస్తే భలే అనిపిస్తుంది. మొన్న వండర్లాగా పోయినాం కదా, మొత్తం టోటల్గా చూసినట్లయితే ఓ 200-300 మంది కలిసినారా. మన సగంకి ఎక్కువ సబ్స్క్రైబర్లు ఆడనే ఉన్నట్టున్నారు. కొంచెం మంది కలిసిరా వండర్లాలో, భలే అనిపించింది. ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం. ఇప్పుడే గైస్ జిమ్ నుంచి వచ్చినాము అండ్ ఫ్రెష్ అప్ అయినా, బ్రేక్ఫాస్ట్ చేసిన. ఇప్పుడైతే సిద్దిపేట పోతున్నా. సిద్దిపేటకి ఎందుకు పోతున్నా అంటే బ్యాంకులో వచ్చేసి కొద్దిగా పని అవుతుంది అనమాట. ఆ పని చేపిస్తారా అని పోతున్నాము. అండ్ నాకు కాల్ చేస్తే మనకు తెలిసిన అతను ఉన్నాడు, వెంటనే రారీ మంది లేరు అని చెప్పిండు. సో ఇప్పుడు సిద్దిపేటకి అయితే వచ్చిన బ్యాంకు. బ్యాంక్ వచ్చిన పని అయితే గైస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వేరే ఏ పని లేదు సిద్దిపేటలో. డైరెక్ట్ ఇంటికే లెట్స్ గో. ఎక్స్పెరిమెంట్ ఏంటి చూడాలి ఏదో ఒకటి. వండర్లా వీడియో వచ్చేసి గైస్ కొద్దిగా ఎడిటింగ్ అయితే చేసిన. అండ్ చేయబుద్ధి అయితే లేదు, మొత్తం కచ్చున్నది. చేయాలి, రేపు అదే అప్లోడ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి మనం మేము వీడియో షూట్ చేయడానికి అయితే పోతున్నాము. అండ్ డింపియాడ్ ఈరోజు రాలేదు. వాళ్ళు ఏదో మంది వేసుకున్నట బాయ్ దగ్గర రాలే. వాడు మాకు మధ్యలో జాయిన్ అవుతా అంటే తోలుకోపోతాం వీడియోకు, లేకుంటే వాడు వాళ్ళు పని చేసుకొని రెస్ట్ తీసుకొని. సో ఇప్పుడు వచ్చేసి ఛాయ్ తాగడానికి అయితే పోతున్నాను. ఎత్తున కొద్దిగా ఛాయ్ తాగి ఎక్స్పెరిమెంట్ వీడియో షూటింగ్ అయితే పోవాలి. మీ కరెక్ట్ ఛాయ్ పెట్టాను, ఎత్తున వస్తాను. గరం పెట్టు గల్లేంది గరం పెట్టుడు బోలు గమ్ముతాను వచ్చిన
జిమ్ పోతే అంత మంచిగానే ఉంది కానీ నిద్ర ఒక్కటి సరిపోతలేదు. రాత్రి పండుగ నిలబడుతుంది 11-12 అవుతుంది. పండుగ అంటే పొద్దుగా మళ్ళీ మబ్బుల్లో మేలుకొస్తుంది, అలవాటు అయిపోయింది అది. కాకపోతే డే టైంలో ఈ టైం 12, 1, 2 ఈ టైం ఏదైతే ఉందో అప్పుడు ఘోరంగా నిద్ర వస్తుంది. అబ్బా భయపడితే ఒక్కసారి చల్లగా రాకంగానే బిస్కెట్లు వేయాలి. అందు గురించి ప్రజెంట్ వచ్చేసి గైస్ మల్లన్న సాగర్ అయితే పోతున్నాము. ఎందుకు అంటే ఫిషింగ్ వేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఈరోజు షూట్ చేయబోయే వీడియో కూడా మాదే. ఏంటిది అంటే మనం కొత్త స్టిక్స్ అయితే తీసుకొచ్చినాము. ఆ స్టిక్స్ని యూజ్ చేసి చేపలు అయితే పట్టబోతున్నాం. కొర్రమంటలు పడతాయా లేదా అనేది నో ఐడియా, బట్ ట్రై చేయడానికి అయితే పోతున్నాము. లెట్స్ గో టు మల్లన్న సాగర్. దిప్పాడు ఏమన్నా నీకు వదలట్నా అన్నాడు. ఫోన్ చేసి రమ్మని రోడ్ కాడికి చెప్తున్నా. రోడ్ కాడికి ఎవరు అన్నాడు ఉంటున్నాడు. యాడ్గాడ్ అయితే గైస్ ఫైనల్లీ జాయిన్ అయిపోయాడు. రే రెస్ట్ తీసుకోపోయినవరా? రెస్ట్ తీసుకోపోయినా ఇవాళ అనుకుంటే అయిపో జరిసేపు. మల్లన్న సాగర్కి అయితే వచ్చినాం గైస్. ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఆవులు ఎద్దులు బెదిరిస్తాయి, పొడవని కూరుకొస్తాయి, అవైతున్నాయి. ఇక్కడ జింగటి నార్మల్గా ఎవరైనా నడుచుకుంటూ వచ్చి రావడం కానీ లేదా బైక్ మీద వచ్చారు అనుకోండి, వాళ్ళ పని అయినట్టే చక్కగా పోయి గుర్తే వాళ్ళను. మేము కార్లో వచ్చినాం కాబట్టి భయపడి మా దగ్గరికి రాలే. 1 hour later. చేపలు పట్టడానికి అయితే మల్లన్న సాగర్ వచ్చినాం. మీకు అందరికి తెలిసిందే, ఒక్క చేప కూడా పడలేదు. బట్ కార్ వచ్చేసి దిగబడ్డది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ టైర్ మొత్తం తిరుగుతూనే ఉన్నది, వస్తలేదు. అండ్ ఏ మాట కామాటనే చెప్పుకోవాలి, కారు దిగబడ్డా మంచిగా ఉంది కానీ వెనక మాత్రం వ్యూ భలే కనబడుతుంది. సక్సెస్ఫుల్ గా గాయస్ ఒక 3 గంటలు కష్టపడ్డ తర్వాత మన కార్ వచ్చేసి బయటకైతే వచ్చింది. మన గుంతలేవిరా ఇక ఎన్ని రాళ్ళు వేసినాం ఏం కథ. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత పెద్ద పొక్క అయిందో. డింపియాడు వచ్చేసి కాపాడుకున్నాడు ఇవారు దాకా. కార్ వెళ్ళంగానే ఇటు ఊర్రా ఇవారు దాకా మకరగిరి వేసినందుకు నీకు కావాల్సిందే. మొత్తానికి అయితే గాయస్ కార్ అయితే బయటకు వచ్చింది. ఇప్పుడు కాల్చేలు కడుక్కొని ఇంటికి పోవాలి. డింపియాడు ఎంతనైతే వాడు కాపాడుకున్నాడో అంత తగిన శాస్త్ర అయితే అయింది గాయస్. మొత్తం బురదమయం అయిపోయిండు. రాయి ఏరా అంటే నువ్వు రాయి ఏకమని ఎంత ఇబ్బంది పెట్టినావో నీకు అంత అదైంది రా. ఇప్పుడు ఎటకైనా వచ్చిందిరా కారు. యార్డు దాత సుఖీభవన్ రా, యార్డు దాత. మీలో చాలా మంది ఏమని కామెంట్ చేస్తారంటే అన్న డైలీ వీడియో కావాలి, డైలీ వీడియో అప్లోడ్ చేయని కామెంట్ అయితే చేస్తారు. సో వాళ్ళందరి కోసమే రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఈరోజు వచ్చేసి మీరు ఆల్రెడీ మార్నింగ్ వ్లాగ్లో చూసిరు కావచ్చు, ఘోరంగా వర్కౌట్ అయింది. ప్లస్ మన కార్ దిగబడ్డది, అది ఇబ్బంది అయింది. అంతేకాకుండా ఇప్పుడు వచ్చి నేను బ్లాగ్ అయితే రెడీ చేస్తున్నా. మన బ్లాగ్ అంటున్నా మెయిన్ వీడియో అయితే రెడీ చేస్తున్నా. టైం వచ్చేసి మీరు చూసినట్లయితే 11:40 అయితే అవుతుంది. మళ్ళీ మార్నింగ్ 5:30కి లేచి జిమ్కి అయితే పోవాలి. సో ఇది అప్లోడింగ్కి పెట్టిన మెయిన్ వీడియో అప్లోడ్ అవుతా ఉంది. మన వండర్లా ఎగ్జిబిషన్ వీడియో ఇక్కడ వచ్చేసి మన బ్లాగ్ అయితే వస్తున్నా. దీంట్లో చాలామంది ఏమని కామెంట్ చేసిరంటే అన్న iPhone 15ది క్వాలిటీ అంతగానో ఏం లేదు కదా, మీరు ఏం తీసుకోరు అది ఇది అనేది కామెంట్ చేసారు. యాక్చువల్లీ చెప్పండి దీని సెట్టింగ్స్ వచ్చేసి మాకు అర్థమైతే లేదు. మనం ఐఫోన్లో దీన్ని షూట్ చేసినప్పుడు బ్లాగ్ సూపర్ కనబడుతుంది, అంటే కిరాక్ ఎట్టుకున్నారే ఇట్లా మన కెమెరాతో తీసినా అంత మంచిగా లేనట్టు కనబడుతుంది. అదే బ్లాగ్ని మనం దీంట్లో సిస్టంలకు ఎడిట్ చేయడానికి తీసుకోగానే మొత్తం క్వాలిటీ డ్రాప్ అయిపోతుంది, షాడోస్ వస్తున్నాయి, అంతా ఇట్లా క్రేజీ అవుతుంది. అది మొత్తం ఎడిట్ చేయబుద్ధి అవుతుంది, అట్లా అవుతుంది. దీని సెట్టింగ్స్ గురించి మీకు తెలిసి ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేసినా సరే లేదా ఇదే వీడియో కింద కామెంట్ చేసినా సరే. అండ్ దీని సెట్టింగ్స్ ఐఫోన్ ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలుసు క్వాలిటీ వచ్చేసి ఘోరంగా వస్తుంది, బట్ మంచిగా వస్తలేదు వీడియో వల్ల. ఏంది చూస్తేనే ఏర్పడుతుంది, క్లారిటీ లేదు. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వ్లాగ్, ఇది ఈరోజు మేము చేసిన యాక్టివిటీ. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది కావచ్చు. ఒకవేళ మీ కనుక వ్లాగ్ నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వ్లాగ్ని చూస్తున్నట్లయితే
ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.